ప్రపంచంలో నియంతల మీద తిరుగుబాట్లు నడుస్తున్నాయి. ఓ పక్కన ఇరాన్లో నడుస్తుంది, ఒక పక్కన బ్రెజిల్లో డిసిల్వా మీద నడుస్తుంది, క్యూబాలో నడుస్తుంది. ఇది పరిస్థితి మూడు చోట్ల కూడా. ఇక్కడ అసలు విషయాలు ఇవన్నీ మీడియా హైలైట్ చేయట్లేదు. క్యూబాలో అక్కడ ఉన్నటువంటి ఫిడెల్ కాస్ట్రో తర్వాత అతని అనుకూల వర్గాలకు సంబంధించినటువంటి వ్యవస్థకి వ్యతిరేకంగా జరుగుతుంది. మరోవైపున ఇరాన్లో ఎవరైతే కొమైనీకి వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. బ్రెజిల్లో లోలా డిసిల్వాకి వ్యతిరేకంగా బ్రెజిల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు సీరియస్గా నడుస్తున్నది. జంజీ ఉద్యమాలు అని వీటిని ఫోకస్ చేయరు కమ్యూనిస్టులు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి డ్రామా నడవాలి. శ్రీలంకలో జరిగేది జంజీ, నేపాల్లో జరిగేది జంజీ, మిగతా చోట్ల ఎక్కడైనా జరిగితే జంజీ. అదే కమ్యూనిస్టుల మీద చైనాలోనో క్యూబాలోనో ఉత్తర కొరియాలో అంటే చేయరు అనుకోండి, పాపం చైనాలో కూడా చైనీయులు చంపేస్తారు. అదే మిగతా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద ఇప్పుడు క్యూబాలో వచ్చేటప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం, బ్రెజిల్ది కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఇరాన్ వచ్చేటప్పటికి మన కమ్యూనిస్టులు సమర్థిస్తున్నారు కాబట్టి అది, కానీ అదేం కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు, అది మత ఉన్మాద ప్రభుత్వం. నియంతలకు వ్యతిరేక ఉద్యమం, ఇదేం కమ్యూనిస్టులకు వ్యతిరేకం కాదు, నియంతృత్వ ధోరణికి వ్యతిరేక ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి.